రాష్ట్రంలో మరి 3 రోజుల్లో ఎన్నికలు మొదలవుతున్న తరుణంలో ప్రతి పార్టీ కూడా తనదైన శైలిలో ముందుకు వెళ్తా ఉన్నారు. అందులోని అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, కూటమి అభ్యర్థులు కావచ్చు, తనదైన శైలిలో ముందుకు వెళ్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు విజయనగరం జిల్లా విజయనగరానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి అశోక్ గజపతిరాజు గారి కుమార్తె అతిథి గజపతిరాజు వద్ద మనం ఉన్నాం. అయితే విజయనగరం జిల్లాకు సంబంధించి రేపు రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా అతిథి గజపతిరాజు విజయనగరం బరిలో నిలుస్తా ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే. సో ఎట్లా జరుగుతుంది ప్రచారం? ప్రచారం అయితే చాలా అద్భుతంగా జరుగుతుందండి. రెస్పాన్స్ కూడా చాలా బాగుంది ప్రజల నుంచి. ప్రజలైతే ఎదురు చూస్తున్నారు మే 13th ఎప్పుడు వస్తుంది, మన ఓట్ హక్కుని వినియోగించి మనం ఒక భవిష్యత్ గురించి ఆలోచించే ప్రభుత్వంని మనం తేవాలనేది ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఒక డెవలప్మెంట్, సంక్షేమం రెండు కలిపి చేసే ప్రభుత్వంని ఎన్నుకోవటానికి ఎదురు చూస్తున్నారు. ఓకే. ఇదే 2019 ఎన్నికల్లో కూడా మీరు పోటీ చేయడం జరిగింది. 2019 ఎన్నికల్లో కొద్ది ఓట్ల తేడాతో మీరు ఓడిపోవడం జరిగింది. సో ఏ విధంగా ఓడిపోయా, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ ముందుకు వెళ్తున్నారా, లేకపోతే ఎట్లా మీ సంక్షేమం పట్టుకొని మీరు ముందుకు వెళ్తున్నారా? ప్రజల్ని ఏ విధంగా మీరు ఓటు అడుగుతున్నారు? అంటే మనం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చేసి చూపెట్టిన పనులు ఉన్నాయి. అయితే ఒక పక్క అవి గుర్తు చేస్తున్నాం ప్రజలకి. ఆల్రెడీ చేసి చూపెట్టిన నాయకుడిని నమ్మమని కోరుతున్నాం. అలాగే మన సూపర్ 6 పథకాలు అవనియండి, మన ఉమ్మడి మేనిఫెస్టో, ఇవన్నీ మనం రిలీజ్ చేసాం. ఇవన్నీ మనం ఇంప్లిమెంట్ చేస్తాం. అలాగే మనకి టౌన్ పరిధిలో 2 cents ఇల్లులు కట్టడానికి, లేకపోతే మండల్ ఏరియాస్లో 3 cents, ఇవన్నీ కూడా మనం చెప్తూ మన పెళ్లి కానుక 1 lakh, అలాగే చంద్రన్న బీమా 10 లక్షల వరకు, అలాగే మన సూపర్ 6 పథకాలన్నీ 3 గ్యాస్ సిలిండర్స్ ఫ్రీగా సంవత్సరానికి, అలాగే చదువుకునే పిల్లలకి 15,000, అలాగే 20 లక్షల ఉద్యోగాలకి మనం ప్రణాళిక వేశాం. ఎవరికైతే ఉద్యోగాలు లేవో వాళ్ళకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. ఇవన్నీ మనం ప్రజలకి తీసుకువెళ్తూ చెప్తూ మనం ఎన్ని డెవలప్మెంట్ వర్క్స్ చేశామో అవన్నీ కూడా చెప్తున్నాం. అలాగే మనకి విజన్ 2047 ద్వారా మనం నదుల అనుసంధానం చేసి ప్రతి ఇంటికి ఒక కొలాయి అనేది మనం మన మేనిఫెస్టోలో పెట్టాం. ప్రతి ఇంటికి ఒక కొలాయి ఇచ్చేలా. సో అది ఎలా చేస్తామంటే నదులు అనుసంధానం చేసి మనం అది చేస్తాం. సో ఈ వర్క్ కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. అన్ని విధాలుగా ప్రజలైతే ఎదురు చూస్తున్నారు. మన ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది అనేది ఎదురు చూస్తున్నారు. అంటే ఇదే అభివృద్ధి పథకాలు గత ప్రభుత్వ హయాంలో కూడా జరిగాయి కదా. 2019 నుంచి ఇప్పటి వరకు కూడా అభివృద్ధి అనేది విజయనగరంలో జరిగింది కదా. అభివృద్ధి జరగకుండా అయితే లేదు కదా. ఆ ప్రత్యర్థి పార్టీ మీకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో, మీ ప్రత్యర్థి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కొలగట్ల వీరభద్రస్వామి, ఆయన కూడా అభివృద్ధి చేశాడు కదా. ఆయన ఏ విధంగా ఏ అభివృద్ధి చేయలేదండి. యాక్చువల్గా ఆయన జస్ట్ అభివృద్ధి చేసినట్లు నటిస్తున్నారు. మనం చూస్తుంటే ఒక లైట్ ఎక్కడో, ఒక బొమ్మ ఎక్కడో, ఒక ట్యాంక్ ఎక్కడో అని అంటున్నారు. కానీ ఆ ట్యాంక్ సోర్స్ అయితే నింపటానికి మనం తెలుగుదేశం గవర్నమెంట్ నుంచే మనం చేసాం. ఇప్పుడు ఆ సోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ముసిడిపల్లి వాటర్ స్కీమ్ అనేది 1996లో మనం చేసాం. ఆ ఒకటే ప్రాజెక్ట్లో మనం ఈ వాటర్ స్కీమ్ చేయటం, ఆ సేమ్ ప్రాజెక్ట్లో మనం 12 వాటర్ ట్యాంక్స్ చేసాం. ఇప్పుడు నేను విజయనగరంలో ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలైతే ఈ ఇల్లులు అవనియండి, వాటర్ ట్యాంక్లు అవనియండి, అన్నీ మీ నాన్నగారే చేశారు. అలాగే మీరు ఈరోజు పెరిగిన జనాభా కోసం వాటర్ ట్యాంక్ సైజ్ పెంచాలి, లేకపోతే ఎక్స్ట్రా కెపాసిటీ పెంచాలి, ఆ విధంగానే ప్రజలు అడుగుతున్నారు. కానీ ఆయన అయితే డెఫినెట్గా గుడ్ యాక్టర్. గుడ్ యాక్టర్ అంటే ఏ విధంగా గుడ్ యాక్టర్? అదే మనం డెవలప్మెంట్ చేశారని చెప్పుకుంటున్నారు, కానీ ఏ విధంగా ఏ డెవలప్మెంట్ చేయలేదు. ప్లస్ మనం చేసిన పనుల మీద శిలాపాలకాలు పెట్టి, ఇలా కొబ్బరికాయలు కొట్టి, ఇలాగా 5 years అలా గడిపించేశారు. నాన్నగారు అంటే అశోక్ గజపతిరాజు గారు లాస్ట్ టైం పోటీ చేశారు ఎంపీగా. ఇప్పుడు ఎందుకని ఆయన పోటీ చేయట్లేదు? ఏజ్ వలన వయసు అయిపోతుంది అంటున్నారు, అందుకే నేను పోటీ చేయను అని అన్నారు. అంటే ఆయనకి వస్తే జనాల్లో వేవ్ ఉంది కదా, ఆయన వస్తే ఈసారి గెలిచే అవకాశాలు ఉంటాయి కదా, మరి ఆయన పోటీ చేసి ఉంటే బాగుంది కదా అని కొంతమంది ప్రజలు అనుకుంటా ఉన్నారు. సో దీన్ని ఏ విధంగా చెప్తారు మీరు? వారైతే
డైరెక్ట్ గా పోటీ చేయను కానీ పార్టీని పూర్తి సపోర్ట్ ఇస్తామంటున్నారు, పూర్తి సపోర్ట్ కూడా ఇస్తున్నారు. ఎంపీ క్యాండిడేట్ కైనా నాకైనా తెలుగుదేశం పార్టీ ఫుల్ స్టేట్ కైనా ఫుల్ సపోర్ట్ ఇస్తామని వారు రెడీగా ఉన్నారు. అంటే విజయనగరం నుంచి అంటే రాజుల కుటుంబం నుంచి వచ్చారు, మంచిగా డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఒక సొసైటీలో ఒక రెస్పాన్సిబిలిటీ పొజిషన్ ఉంది. ఇవన్నీ వదులుకొని ఎందుకు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు? ఎందుకు ఈ ఎండ, ఈ జనాల్లో తిరగటం అవన్నీ ఎప్పుడు అంటే అది ఎందుకు అసలే అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? అది ప్రజలకి సర్వ్ చేయటానికి, మన రాష్ట్రాన్ని రక్షించటానికి నేను ఒప్పుకున్నాను ఈ పని చేయటానికి. ఎందుకని అంటే మీరు జనాల్లో తిరగటం కానీ, ఎండలో తిరగటం కానీ అసలు ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు మనకి ఇది బోల్ డబ్బులు ఉన్నాయి, మంచి పొజిషన్ ఉంది, ఎందుకు అనే ఎప్పుడైనా అనిపించిందా మీకు? అంటే ఇది హార్డ్ వర్క్ అండి. మనం ఎప్పుడైనా హార్డ్ వర్క్ చేస్తేనే మనం ఏదైనా అచీవ్ చేయగలం. ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది కూడా ఉండాలి. అయితే మనం ఎప్పుడైతే ప్రజలకి సేవ అందించగలమో అప్పుడు మనకి సాటిస్ఫాక్షన్ ఎక్కువగా వస్తుంది. ఓకే, ఎందుకని అతిథి గజపతిరాజుకి విజయనగరం ప్రజలు ఓటు వేయాలి? ఎందుకు ఓటు వేయాలి? ఎందుకు ఓటు వేయాలంటే, నేను ఒక ఉమెన్గా, ఒక చదువుకున్న ఉమెన్గా వాళ్ళు నా కోసం ఓటు వేసి గెలిపించినట్లయితే మా ఫ్యామిలీ ఎలాగైతే ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాలు మన విజయనగరం ప్రజల కోసం ఇండిపెండెన్స్ ముందు అవనియండి, ఇండిపెండెన్స్ తర్వాత అవనియండి, వాళ్ళ కోసం సేవ చేశారో అదే విధంగా నేను కూడా సేవ చేస్తాను. ఇప్పుడు అది ప్రజలకి పూర్తిగా నమ్మకం. ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వారు కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నారు. అమ్మఒడి, ఆసరా, వృద్ధాప్య పింఛన్ కానీ, రైతు భరోసా ఇవన్నీ పెడుతున్నారు కదా. రేపు మీరేం చేస్తారు అంతకన్నా బెటర్గా? అందరికీ వస్తున్నాయి కదా పథకాలు. వాళ్ళు పెన్షన్స్ వస్తున్నాయి అని అంటున్నారు, వాళ్ళు సంక్షేమం చేస్తున్నారని అంటున్నారు. కానీ నేను ఇప్పుడు వరకు ఎప్పుడు నేను వినలేదు కూడా పెన్షన్లు కట్ చేసిన ఘనత అనేది ఈ వైసీపీ ప్రభుత్వంకి దక్కుతుంది. దాంట్లో వృద్ధులకి, వికలాంగులు కూడా పెన్షన్ కట్ చేసిన ఘనత ఓన్లీ వైసీపీ పార్టీకే దక్కుతుంది. ఇంకే పార్టీ, ఇంకెవరు ఆ పని అయితే చేయలేరు. వాళ్ళు మాత్రం చేయగలరు. అది చేసి చూపెట్టారు కూడా. మనం మున్సిపల్ ఆఫీస్ బయట కూడా అప్పుడు యాజిటేషన్ చేశాం. అప్పుడు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కూడా అన్నారు, మనం ఒక కమిటీ వేద్దాం, దీంట్లో మనం చూద్దాము ఏమైంది ఇది అది అని. కానీ అవన్నీ కూడా ఉట్టి కబుర్లే. ఆ కమిటీ వేశారో లేదో తెలీదు, దాని గురించి ఊసే లేదు. దాని తర్వాత అతిథి గజపతిరాజు గెలిస్తే రేపు విజయనగరానికి ఏం చేయబోతున్నారు? ఏ విధంగా విజయనగరాన్ని అభివృద్ధి పదంలో నడిపించబోతున్నారు? విజయనగరంలో అయితే అన్ని విధాలుగా మనం అభివృద్ధి పదంలో నడిపిద్దాం. ఆల్రెడీ మనకి తెలుగుదేశం పార్టీ నుంచి నదుల అనుసంధానం మొదలు పెట్టాం. అది మనం ఖచ్చితంగా పూర్తి చేయాలి. అలాగే మనం చూస్తుంటే మున్సిపాలిటీ కానివ్వండి, సర్పంచ్ వ్యవస్థ కానివ్వండి, ఇదంతా మొత్తానికి కుప్పకూలింది. ఇవన్నీ మనం కరెక్షన్స్ చేయాలి. మున్సిపాలిటీలో చూస్తుంటే మనకు ఒక ట్యాప్ కనెక్షన్ అవ్వండి, ఒక బల్బ్ మార్చాలన్నా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలంటారు. ఇవన్నీ రొటీన్ వర్క్. బల్బ్ మార్చాలంటే రొటీన్గా జరిగిపోవాలి. అటువంటిది ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళాల్సిన అవసరమే ఉండకూడదు. అప్పుడు ఒక అడ్మినిస్ట్రేషన్ సాఫీగా నీట్గా జరుగుతుంది. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ చూస్తున్నారు, అది పూర్తిగా కుప్పకూలిందండి. ఒక 1B రికార్డులు అయినా, మ్యూటేషన్స్ అయినా ఫుల్ తారుమారు చేసేసి మొత్తం అంతా ఒక కన్ఫ్యూజన్లో ఉంది. అయితే ఇవన్నీ మనం స్ట్రీమ్ లైన్ చేసి ఒక ఆర్డర్లో తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మనం చెయ్యాలి. అలాగే మనం సంక్షేమం, డెవలప్మెంట్ కూడా ఎలాగైతే నందమూరి తారక రామారావు గారు తీసుకువెళ్లారో ఆ విధంగానే మనం కంటిన్యూగా చేసుకుంటా వెళ్ళాలి. ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారు సంక్షేమం మొట్టమొదటిసారి భారతదేశంలో ఇంప్లిమెంట్ చేసి చూపెట్టారు. అయితే రాజ్యాంగంలోనే అంబేద్కర్ గారు రచించారు, కానీ ఇంప్లిమెంట్ చేసింది నందమూరి తారక రామారావు గారు. ఫస్ట్ టైం భారతదేశంలోనే 2 రూపీస్ రైస్, అలాగే వస్త్రాలు పంపిణీ, పక్కా గృహాలు, ఇవన్నీ ఫస్ట్ నందమూరి తారక రామారావు గారి మన దేశం మొత్తానికి ఇంప్లిమెంట్ చేశారు. ఆ రోజు వాళ్ళు మొదలు పెట్టింది ఈ రోజు మనం చూస్తుంటే, గృహాలు చూస్తుంటే ఆ రోజుల్లో ఎన్నో గుడిసెలు ఉన్నాయి, ఈ రోజు చూస్తుంటే ఎన్నో పక్కా గృహాలు ఉన్నాయి. ఈ డిఫరెన్సెస్ ప్రజలందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. విజయనగరం ఆ రోజుల్లో ఎలాగుంది, ఈ రోజుల్లో ఎలాగుంది, స్టేట్ వైడ్ కూడా ఆ రోజుల్లో ఎలాగుంది, ఈ రోజుల్లో ఎలాగుంది.
ఇవన్నీ మనం తేడాలు చూస్తే ఈజీగా మనకి అర్థమైపోతుంది. అలాగే వాళ్ళ మహిళల కోసం ప్రత్యేకంగా సమాన ఆస్తి హక్కు కానివ్వండి, లేకపోతే ఈ డ్వాక్రా గ్రూప్స్ అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించి ఏ విధంగా వాళ్ళు ఓన్ కాల్ మీద మహిళలు వాళ్ళు ఓన్ కాల్ మీద నిలబడే అవకాశం కల్పించింది చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇవన్నీ ప్రజలకి గుర్తొస్తున్నాయి. అలాగే మనం ఎన్నో పరిశ్రమలు అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా యువత కోసం తీసుకొచ్చారు. విజన్ 2020 ద్వారా హైదరాబాద్ లో ప్రతి ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉండేలా చూసి హైదరాబాద్ ని ఫెంటాస్టిక్ గా డెవలప్మెంట్ చేశారు. అయితే మనం ఈ రోజు అక్కడ చూస్తుంటే అక్కడ ఆ రోజుల్లో ఓన్లీ రాళ్ళు రప్పలు ఉండేవి. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇప్పుడు ఎయిర్పోర్ట్ అన్నీ అక్కడే ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఒక ప్రణాళిక వేశారు. కానీ ఈ ప్రణాళిక కూడా ఈ మొత్తం వేసి ప్లాన్లన్నీ వేసి కంపెనీలు తెచ్చి ఇక్కడ వైజాగ్ విజయనగరం మధ్యన చూస్తుంటే ఐటీ హబ్, అక్కడ కూడా ఐటీ కంపెనీస్ చంద్రబాబు నాయుడు గారు తెచ్చినప్పటికీ కూడా అవి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక మూసేసి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. అదాని డేటా కేబుల్ సెంటర్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ గ్రూప్, లూలు సెంటర్ ఇవన్నీ మూసుకుపోయి వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోయినాయి. అయితే మనం ఏం కోల్పోయాం? మనం ఉద్యోగ అవకాశాలు కోల్పోయాం. సో ప్రజలు మనము వీఆర్ ఎట్ లాస్. ఓకే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది మీద దాడులు జరిగి అందులో భాగంగానే మీ కుటుంబంకి సంబంధించి కూడా మానసికంగా కొంత ఇబ్బంది పెట్టిన ఘటనలు కూడా జరిగాయి. సో దాని నుంచి ఏ విధంగా మీరు బయటకు వచ్చారు? దానికి ఏ విధంగా మీరు సమాధానం చెప్తారు? వాళ్ళైతే చీకటి జియోలు తెచ్చారు. చీకటి జియోలు తెచ్చి అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీ డీప్ గా ఉన్న వాళ్ళని ముందటి నుంచి ఆవిర్భావం నుంచి ఉన్న వాళ్ళందరినీ ఏదో ఒక విధంగా వాళ్ళు ట్రబుల్ చేయటానికి ప్రయత్నం చేశారు. అయితే చీకటి జియోలు తెచ్చి మాన్సాస్ కి టెంపుల్, సింహాచలం టెంపుల్ కి కూడా మధ్యరాత్రి జియో తెచ్చి కన్ఫ్యూజన్ లో తెచ్చేశారు. అయితే మనం ఏం చేసాం? కోర్టుకి వెళ్ళి మనం తెచ్చుకున్నాం. కోర్టు నుంచి తీర్పు వచ్చింది, రివైవ్ అండ్ రిట్రీవ్ అని తీర్పు వచ్చింది మాన్సాస్ కి. అయితే ఎవరు ఎఫెక్ట్ అయ్యారు దీంట్లో? టీచర్స్ కి జీతాలు ఇవ్వలేదు. అలాగే చౌల్ట్రీ దగ్గరకు వస్తే 450 స్టూడెంట్స్ అక్కడ బోన్ చేసి చదువుకునేవారు. ఈ 450 స్టూడెంట్స్ కి 16 months భోజనాలు పెట్టలేదు వారు. అయితే ఆకలిగా వాళ్ళ పిల్లల్ని వదిలేశారు. వాళ్ళకి ఎఫెక్ట్ అయింది. అయితే అది కోర్టు తీర్పు ఇచ్చేదాకా అది మళ్ళీ కరెక్షన్ చేయలేదు. అది కరెక్షన్ చేయటానికి కూడా బోల్డ్ ఇది అంటే కోర్టు నుంచి వచ్చింది కాబట్టి చేశారు, లేకపోతే అది కూడా చేయకపోతారు. అయితే ఎవరు ఎఫెక్ట్ అయ్యారు? పిల్లలు ఎఫెక్ట్ అయ్యారు, లేకపోతే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఎఫెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఇప్పుడు వరకు ఇంటర్వ్యూ ఒక ఎత్తు, ఇప్పుడు కొంచెం ర్యాపిడ్ ఫైర్ లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. దానికి అంటే సింగిల్ గా బుల్లెట్ షాట్స్ లాగా ఆన్సర్ చెప్పండి. చంద్రబాబు నాయుడు విజనరీ. అశోక్ గజపతిరాజు మై ఫాదర్. అంటే మీ ఫాదర్ గా కాకుండా ప్రజలకి సేవాభావం. నారా లోకేష్ ఇస్ a youth leader. జగన్మోహన్ రెడ్డి మూర్ఖుడు. ఎందువల్ల? ఆయన మన రాష్ట్రాన్ని మొత్తానికి నాశనం చేసేసాడు. మన ఫెంటాస్టిక్ అమరావతి అయినటువంటి ఫెంటాస్టిక్ క్యాపిటల్ కూడా నాశనం చేసి 3 క్యాపిటల్ అని చెప్పేసి మొత్తం అంతా కన్ఫ్యూజన్ చేసి పడేశాడు. ఓకే, బొత్స సత్యనారాయణ. Botsa Satyanarayana is a weird education minister indeed, because he says చదువు లేకపోతే ఉద్యోగాల ప్రాబ్లమే ఉండదు, ఉద్యోగాలే క్రియేట్ చేయక్కర్లేదు, సో చదువు కూడా మానేద్దామని అంటారు. చదువు మానేసి ఉద్యోగాలు వస్తాయా? చదువు అవసరం లేదు, ఉద్యోగాలు అవసరం లేదు, చదువు అక్కర్లేదు, ఈ విధంగా మాట్లాడతారు. సో విచిత్రమైన మనిషి. మీ అభ్యర్థి వీరభద్ర స్వామి. మా అభ్యర్థి అయితే ఫెంటాస్టిక్ యాక్టర్ అండి. ప్రత్యర్థి అదే నా ప్రత్యర్థి ఫెంటాస్టిక్ యాక్టర్. ఏ విధంగా? అన్ని విధాలుగా నటిస్తారు. నేను అందుబాటులో ఉంటామంటారు, కానీ
ఏ ప్రాబ్లం వచ్చినా ఆయన ఫరార్ అయిపోతారు. కర్ఫ్యూ ఉన్నప్పుడు కూడా ఫరారే. అలాగే 5 స్కూళ్ళు విజయనగరంలో మూసేశారు, అప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడరు. ఏదైనా అవసరానికైతే ఆయన అందుబాటులో ఉండడు. పెళ్లిళ్ళకి పేరెంటాలకి మాత్రం ఆయన అందుబాటులో ఉంటారంట. అలాగే ఈ 16 months మన చౌల్ట్రీ మూసేసినప్పుడు కూడా ఏం అనలేదు. అలాగే మనకి నదుల అనుసంధానం ప్రాజెక్ట్ కూడా ముందుకు తీసుకువెళ్ళినప్పుడు కూడా ఏం అనలేదు. అలాగే మనకి స్పోర్ట్స్ స్కూల్ మూసేసినప్పుడు కూడా ఏం అనలేదు. అప్పుడు కూడా అందుబాటులో లేని వ్యక్తిగా ఆయన అందుబాటులో ఉంటానంటాడు. సో ఈ విధంగా మొత్తం మన ఏరియాని అలాగ తీసుకువెళ్ళిపోయారు. అయితే ఈ అన్ని విధాలుగా అలాగే అంటారు. సో అది అలాగే దొంగ పట్టాలు పంపిణీ మొత్తానికి చేశారు. అలాగే మనం చేసిన ప్రతి పని మీద ఈ కొబ్బరికాయలు కొట్టి శిలాపలకాలు పెట్టారు. అలాగే మన ప్రశాంతమైన విద్యల నగరంలో అయితే ఒక డ్రగ్స్ నగరంగా, గాంజాయి నగరంగా మార్చేశారు. విజయనగరంలో కూడా డ్రగ్స్ గాంజాయి ఉంటుంది. మీరు వెళ్ళి కనుక్కోండి. ఓకే, మీరు ప్రెస్ వాళ్ళు, మీకు అది తెలవాలి. మీరు నన్ను అడిగితే ఎలాగా, మీరు వెళ్ళి కనుక్కోండి. ఓకే, సో ఫైనల్గా మీ ఓటర్లకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? రేపు వచ్చే ఎన్నికల్లో మే 13న మీకు అందరూ ఎందుకు ఓటు వేయాలి, ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నారో చెప్పేసింది. అంటే మన రాష్ట్రం పురోగతి పదంలోకి వెళ్ళాలంటే, మన రాష్ట్రంలో సేఫ్టీ ఉండాలంటే, ప్రత్యేకంగా మహిళలకి సేఫ్టీ, అలాగే ఆఖరికి మన భూమైనా, మన ఇల్లైనా, పొలమైనా మన పేరు మీద మిగలాలంటే, మన ఏదైనా ఏ విధమైన ఇంత మాత్రం ప్రోగ్రెస్ ఉండాలంటే కూడా మీ ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి, నరేంద్ర మోదీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయాలి. అప్పుడు మనం ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా ముందుకు తీసుకువెళ్ళొచ్చు. విజన్ 2047 చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. అలాగే వికసిత్ భారత్ 2047 అనేది నరేంద్ర మోదీ గారు పెట్టారు. అయితే ఈ రెండు వర్క్ సైమిల్టేనియస్గా ముందుకు జరిగితేనే మన రాష్ట్రమైనా మన దేశమైనా పురోగతి పదంలోకి వెళ్తుంది. ఇది వెళ్ళాలంటే ప్రజలందరికీ, ప్రతి మనిషికి 2 ఓట్లు ఇస్తారు. ఈ 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు మీద వేసి, విజయనగరంలో ప్రత్యేకంగా 2 ఓట్లు సైకిల్ గుర్తు మీద వేసి, నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా, కలిశెట్టి అప్పలనాయుడు గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించి, తద్వారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు. మన రాష్ట్రం, మన దేశం పురోగతి పదంలో అందరం కలిసి తీసుకువెళ్దాం. రైట్, థ్యాంక్ యూ అతిథి గజపతిరాజు గారు. మంచి వాల్యుబుల్ టైంతో చెప్పడం, అంటే ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మంచి మంచి విషయాలు మీరు చెప్పడం జరిగింది. సో ఇది ప్రస్తుతం అతిథి గజపతిరాజు గారు చెప్తున్నారు. రేపు వచ్చే ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ ప్రజలందరూ కూడా ఓటు వేసి గెలిపిస్తే రానున్న రోజుల్లో అభివృద్ధి పదంలో నడిపేందుకు అవకాశం ఉంటుంది. విజయనగరాన్ని మరింతగా అభివృద్ధి పదంలో కొత్త పొంతలు తొక్కించేందుకు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నానంటూ కూడా అతిథి గజపతిరాజు చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. ఇది ఈరోజు మన అతిథితో ఇంటర్వ్యూ. సో చూస్తూనే ఉండండి, స్టే ట్యూన్ టు ఛానల్ న్యూస్ 360. నేను మీ చందు యాదవ్.